హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ మనం ఒరాకిల్లోనే ఇది ఐడి హైఫన్ నేమ్ హైఫన్ స్టేట్ హైఫన్ ఇలా వచ్చేటట్టు ఎలా చేయాలి అంటే చూడండి, ఇక్కడ మనం మామూలుగా సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్ అని టైప్ చేస్తే నాకు స్టూడెంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే ఐడి నేమ్ అడ్రస్ ఉండే వాళ్ళది. ఓకే, వాళ్ళకి సంబంధించింది ఇది ఉంది. నాకేం కావాలంటే వన్ అని వచ్చి హైఫన్ రావాలి, తర్వాత నేమ్ అని వచ్చేసి హైఫన్ రావాలి, ఇలా రావాలనుకోండి. దానికోసం నేను ఏం చేయొచ్చు అంటే చూడండి దానికోసం మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ ఐడి అని ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చిన తర్వాత మనకు కీబోర్డ్లో ఆర్ సింబల్ ఉంటుంది, బ్యాక్ స్పేస్ పక్కన కానీ కింద కానీ ఇలా ఉంటుంది. ఓకేనా, దీన్ని ఆర్ సింబల్ అంటాం. ఓకే, అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సింగిల్ కోట్లో హైఫన్ అని ఇచ్చేయండి. ఓకేనా, సింగిల్ కోట్లో ఇలా హైఫన్ అని ఇచ్చేసి మళ్ళీ సింగిల్ కోట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ మీకు ఆర్ సింబల్ ఇచ్చేయండి. దీన్ని మనం లాజికల్ ఆర్ అంటామని నేను మీకు సి లాంగ్వేజ్లో కూడా చెప్పాను కదా, అది అన్నట్టు. ఓకే, ఇచ్చేసి మళ్ళీ మీరు దేన్ని అంటే మళ్ళీ నేమ్, అంతేనా, నేమ్ అని ఇచ్చి మళ్ళీ మిగతా దాన్ని కూడా కన్కెట్ చేయాలి అంటే సేమ్ ఏం చేస్తాం, మళ్ళీ 2 సార్లు ఇది ప్రెస్ చేసేయండి. తర్వాత సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఏంటి హైఫన్ ఇచ్చేయండి. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ 2 సార్లు ఇది ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి మనకు కావాల్సింది ఏంటి నెక్స్ట్ అంటే అడ్రస్, ADDRESS. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఎక్కడ అంటే ఫ్రమ్ స్టూడెంట్, అంతే స్టూడెంట్ టేబుల్లో నుంచి కావాలి ఇదంతా. సెమికోలన్ ఇచ్చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే చూసారా మీరు ఇక్కడ కింద నాకు 1 తర్వాత హైఫన్ వచ్చేసి నేమ్ వచ్చింది, తర్వాత హైఫన్ వచ్చేసి కేరళ వచ్చింది. ఇంతకుముందు ఇలా రాలేదు చూడండి. ఇంతకుముందు నాకు ఎలా ఉంది అంటే 1 వచ్చింది, మధ్యలో గ్యాప్ ఉంది. అలా కాకుండా ఈ మధ్యలో ఇలా హైఫన్ రావాలనుకోండి, చూడండి ఇక్కడ ఇదంతా కలిసిపోలేదు, ప్లస్ మధ్యలో అన్నింటిలో గ్యాప్ ఉంది. అలా గ్యాప్ కాకుండా ఇలా హైఫన్ రావాలంటే ఇలా హైఫన్స్ యూజ్ కూడా వచ్చేటట్టు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇంకొకటి ఏంటంటే నాకు నల్ ఎక్కడెక్కడైతుందో అవి మాత్రమే, వాటి డీటెయిల్స్ మాత్రమే కావాలనుకోండి. నల్ అంటే చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఈ అడ్రస్లో ఇక్కడ దీన్ని సమంత అనే దానికి అడ్రస్ ఏమి ఇవ్వలేదు, నల్లు అంటే ఖాళీ వదిలిపెట్టాను. ఖాళీ వదిలిపెట్టిన డీటెయిల్స్ మాత్రమే నాకు చూపించాలి. ఇక్కడంటే మీరు 1 2 3 4 5 మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు చెప్పొచ్చు ఇక్కడ సమంత అనేది ఖాళీ ఉంది, వాళ్ళ అడ్రస్ ఇవ్వలేదని. అలా కాకుండా చాలా ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, ఒక 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 1 lakh లేదా 10,000 లేదా 1,000 ఎంప్లాయీస్లో నుంచి ఎవరెవరు అడ్రస్ ఇవ్వలేదో తెలుసుకోవాలి అంటే అందరిని ఇట్లా వెతుక్కుంటూ వెళ్తారా, వెళ్ళాం కదా. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పే కమాండ్ యూజ్ చేయొచ్చు అన్నట్టు. చూడండి, దానికోసం సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏంటి మనకు అడ్రస్ ఈజ్ నల్ అని ఇచ్చేసి సెమికోలన్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, ఓన్లీ నల్ ఉన్న డీటెయిల్స్ మాత్రమే మనకు చూపించింది. నల్ ఎవరిది ఉంది అంటే ఓన్లీ ఐడి నెంబర్ 3 సమంత అనే వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది ఒకటి మాత్రమే మనకు ఏం లేనట్టు చూపిస్తుంది అన్నట్టు. ఆ ఒకటి అంటే ఏం అడ్రస్ ఇవ్వలేని వాళ్ళది మాత్రమే డీటెయిల్స్ మనం ఇట్లా చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, చూడండి ఇంకోటి ఉంటుంది కమాండ్ ఆర్డర్ ప్రకారం చూడాలనుకోండి. ఆర్డర్ ప్రకారం అంటే చూడండి, ఇదంతా మనకు అసెండింగ్ ఆర్డర్లో ఉంది, 1 2 3 4 అట్లా ఒక ఆర్డర్ ప్రకారం ఉంది కదా. దీన్ని మనం ఒక డిసెండింగ్ ఆర్డర్లో చూడాలనుకోండి. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్లో చూడాలన్నా డిసెండింగ్ ఆర్డర్లో చూడాలని దానికి ఒక కమాండ్ ఉంటుంది. ఇదంతా కామన్, కాకపోతే ఇక్కడ ఆర్డర్ బై IDDESC అంటే డిసెండింగ్ ఆర్డర్ అని. చూడండి, సెలెక్ట్ ఆస్ట్రిక్ అంటే ఆస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ డీటెయిల్లో దేన్ని మనం ఆర్డర్ చేయమంటున్నామంటే ఐడిని ఆర్డర్ ప్రకారం చేయమంటున్నాం. ఈ ఆర్డర్ ప్రకారం డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం అని ఇచ్చేసి నేను ఇక్కడ చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి నాకు మొత్తం ఇంతకుముందు 1 2 3 4 ఇలా వస్తుంది చూడండి, ఇక్కడ 4 3 2 2 1 అని వచ్చేసింది, అంటే రివర్స్లో వచ్చింది అన్నట్టు. ఓకేనా, అలా కాకుండా మీరు ఓన్లీ నేమ్ని ఒక ఆర్డర్ ప్రకారం చేయాలనుకోండి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. అలాంటప్పుడు మీరు చూడండి సేమ్, కాకపోతే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఐడియాని తీసేసుకొని ఇక్కడ మనం సింపుల్గా నేమ్ అని ఇచ్చేస్తాం. ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసి చూడండి నాకు ఇవన్నీ ఇంతకుముందు నాకు ఫస్ట్ కాజల్ ఇలా వచ్చాయి కదా చూడండి. ఇప్పుడు సమంత ఇంతకుముందు మనకి ఏం ఫస్ట్ ఉండే అంటే ఇది నిత్య అనే పేరు ఫస్ట్ ఉండే, ఇప్పుడు ఏంటంటే నిత్య అనే పేరు లాస్ట్ ఎక్కడ వచ్చేసింది, థర్డ్లోకి వచ్చింది. అంటే మనం దేన్ని కావాలంటే దాన్ని ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోవచ్చు. కాకపోతే ఇదంతా డిసెండింగ్ ఆర్డర్ కదా. మీకు అసెండింగ్ ఆర్డర్ కావాలనుకోండి, అసెండింగ్ ఆర్డర్ కావాలి అంటే సింపుల్గా ఇక్కడ DESC అని ఉంది చూసారా, దీన్ని తీసేయండి. దీన్ని తీసేసి ఎంటర్ ప్రెస్ చేయండి అంతే సింపుల్గా. ఓకేనా, దాన్ని ప్రెస్ చేస్తే మనకు నేమ్ అనేది మొత్తం అసెండింగ్ ఆర్డర్లోకి అయిపోతుంది అన్నట్టు. ఇంతకుముందు ఇది డిసెండింగ్ ఆర్డర్ అంటే మనం ఇది ఇవ్వాలి, అసెండింగ్ ఆర్డర్ అంటే ఇది అవసరం లేదు అన్నట్టు. ఏది అవసరం లేదు అంటే ఇక్కడ వెనకాల DESC అంటే డిసెండింగ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, మామూలుగా ఎంటర్ ప్రెస్ చేస్తే అదే అసెండింగ్ ఆర్డర్లోకి అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, అలా కాకుండా ఐడిని అసెండింగ్ ఆర్డర్లో గీయాలి అంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్డర్ బై ID అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసి చూడండి నాకు మళ్ళీ ఇవన్నీ 1 2 3 4 ఇవన్నీ మళ్ళీ ఒక ఆర్డర్ ప్రకారం వచ్చేసాయి.
ఓకేనా. ఇలా మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా మార్చుకోవచ్చు. చూడండి దీనిలో ఇంకొక సిచ్యువేషన్ వస్తుంది మనకి ఏంటంటే, దీనిలో ఈ సెకండ్ నెంబర్ కనిపించవద్దు అనుకోండి మనకు. అంటే మనం డిస్ప్లే చేసేటప్పుడు ఈ 2 నెంబర్ మనకు కనిపించకుండా డిస్ప్లే చేయాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ సెలెక్ట్ వేర్ నాట్ ఐడి ఈక్వల్ టు 2 అని ఇచ్చేస్తే మనకి ఏమవుతుందంటే 2 నెంబర్తో ఉన్న వాటిని మాత్రమే చూపించకుండా మిగతా అన్నీ చూపిస్తుంది అన్నట్టు. చూడండి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, చూస్తే చూడండి నాకు ఇక్కడ సెకండ్ నెంబర్ చూపించకుండా ఓన్లీ 1 3 4 చూపించాయి, 2 చూపించలేదు. అలా మనకు ఏది అవసరం లేదో అది తీసేసి కూడా మనం ఇలా ఈ క్వీరీని రన్ చేసుకోవచ్చు అన్నట్టు ఈజీగా. ఓకేనా. ఇంతేకాకుండా మనం ఒక టెంపరీ టేబుల్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. టెంపరీ టేబుల్ అంటే టేబుల్ ఉండదు, కాకపోతే దాంతో కూడా మనం డేటాను క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి దానికోసం సింపుల్గా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను సెలెక్ట్ అని ఇచ్చేసాను, SELECT సెలెక్ట్ అని ఇచ్చేసి ఇక్కడ నేను 5ని ఇంటూ 4ని మల్టిప్లై చేయమంటున్నాను. కానీ ఈ 5 అని ఇంటూ 4 అనేది మన టేబుల్లో ఇక్కడ అసలు ఎక్కడైనా దీనికి సంబంధించిన డేటా రాశాను నేను. 5 ఇంటూ 4 అనేది ఎక్కడ రాయలేదు అసలు. అక్కడ నా కాలం నేమ్ లేనే లేదు కదా, ఫీల్డ్ నేమ్ లేనే లేదు. మరి ఎలా దీన్ని అంటే దానికోసం చూడండి ఫ్రమ్ డ్యూయల్ అని టైప్ చేయండి. డ్యూయల్ అనేది ఏంటంటే ఇది ఒక టెంపరీ టేబుల్ని క్రియేట్ చేస్తాను అన్నట్టు, సిస్టమ్ టేబుల్ ఇది. ఓకేనా. అంటే కంప్యూటర్ లోపలనే ఉంటుంది అన్నట్టు, ఆల్రెడీ ఒక టేబుల్ ఉంటుంది. ఏం పేరు అంటే డ్యూయల్ అనే పేరుతోటి. ఓకే. అంటే ఒక టెంపరీ రిజల్ట్ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే నాకేమొచ్చింది చూడండి. అంటే 5 ఇంటూ 4 ఎంత వచ్చింది ఆన్సర్ 20. అంటే ఇది ఏంటంటే ఒక టెంపరీ టేబుల్ని క్రియేట్ చేసేసి దాని ఆన్సర్ చూపిస్తుంది అన్నట్టు. అంటే మనం దీనికి ఎలాంటి ఫీల్డ్స్ కానీ ఎలాంటి టేబుల్స్ని కానీ ఎలాంటి డేటాని కానీ ఎంటర్ చేయకుండా ఇలాంటి రిజల్ట్ మనం పొందవచ్చు అన్నట్టు. అయితే చూడండి అట్లా కాకుండా మీకు ఒక రిజల్ట్ అని కూడా రావాలనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ రిజల్ట్ అని టైప్ చేయండి, RESULT అని ఇచ్చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఇచ్చేసి మనం ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఇట్లా రిజల్ట్ అని వచ్చేసి 20 అని వచ్చేసింది అన్నట్టు. అంటే 5 ఇంటూ 4 రిజల్ట్ ఫ్రమ్ డ్యూయల్ అనేది టెంపరీ టేబుల్, దానిలోకి వెళ్ళి మనకు ఆన్సర్ వచ్చేసింది అన్నట్టు. అలా కాకుండా డేట్ రావాలనుకోండి మీకు ఈ రోజుది, అలాంటప్పుడు మనం చూడండి సెలెక్ట్ అని చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ డేట్ అని టైప్ చేయండి. ఇవన్నీ ఏంటంటే టెంపరీ టేబుల్లోకి వెళ్ళి మనం రిజల్ట్ని చూస్తున్నాం అన్నట్టు. డేట్ అని ఇచ్చేసి ఎప్పుడు మనకు కావాల్సిందంటే ఇవాళది అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి నాకు ఇవాళ డేట్ ఎంత అంటే 19th January 2015 అని చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా.